నా మాటలు మీ యందు ఉన్నట్లయితే కనుక అప్పుడు మీకు ఏది ఇష్టమైనది అడగండి, నేను మీకు ఇస్తానని చెప్పి రేపు నేర్చుకు చెప్పడం జరుగుతుంది. చాలా మంది గమనించారు, దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము హృదయలో భద్రపరచుకోకుండాను, అలా యేసుక్రీస్తునందు నిలిచి ఉండకుండాను, మరి వారి ఇష్టానుసార జీవితంలో జీవిస్తూ ప్రభువుకు దూరంగా ఉంటారు. దేవుని యొక్క వాక్యము అనుదినము చదవరు, కానీ వారికి ఇష్టమైనటువంటి కావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేసి పొందుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు చాలా మంది విశ్వాసులు. కానీ ఇప్పుడు నేర్చుకునేటప్పుడు మాట చూసినట్లయితే మీరు ఎల్లప్పుడూ నాతోటి ఉండాలి, నాలో ఉండాలి, నాలో మీరు నిలిచి ఉండాలి. అలా నా మాటలు మీరు విని ఆ మాటలు మీ హృదయంలో భద్రపరచుకోవాలి. భద్రపరచుకొని ఏం చేయాలి తెలుసా, మీ హృదయం మెత్తపరచుకోవాలి, స్థిరపరచుకొని అప్పుడు మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థనని అంగీకరించి మీకు ఇష్టమైన నేను ఇస్తానని చెప్పి చెప్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం పరిచయం చేసినట్లయితే ఈరోజు చెప్తున్న మాట చేత అర్థం చేసుకుని దేవుని పిల్లారా,